హైదరాబాద్ గోల్కొండలో జగదాంబిక అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేడుకలను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాలు అయితే ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం రోజున అయితే తొలి బోనం సమర్పించిన తర్వాత అయితే మళ్ళీ ఆదివారం రోజున ఈ రోజు బోనాలు అయితే కొనసాగుతున్నాయి. సో ప్రతి ఆదివారం ప్రతి గురువారం కూడా ఈ గోల్కొండ అమ్మవారికి అయితే బోనాలను అయితే భక్తులు సమర్పిస్తూ ఉంటారు. సో గురువారం రోజున ఏదైతే మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా నజర్ బోనం కావచ్చు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కావచ్చు, అవన్నీ కూడా ఊరేగింపుగా వచ్చేసి ఇక్కడైతే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఆదివారం రోజున ప్రతి ఆదివారం ప్రతి గురువారం రోజున అయితే ఇప్పుడు బోనాలు అయితే అంటే నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ బోనాలను అయితే సమర్పిస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ మనం నాగమ్మ ఆలయం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ చాలా మంది భక్తులు ఉదయం నుంచే బోనాలు చేస్తూ కూడా అట్లాగే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే మేకలను కూడా బలిస్తూ కూడా తమ మొక్కులను అయితే చెల్లించుకుంటున్నారు. సో జగదాంబిక అమ్మవారికి అయితే నెల రోజుల పొడవునా అయితే ఈ బోనాలు అయితే ఎంతో ఘనంగా అయితే జరుగుతాయి. ఎందుకనంటే మీ నగరంలో ఎక్కడా లేని విధంగా నెల రోజుల పాటు జరిగే బోనాలు ఏవైనా ఉన్నాయంటే ఇక్కడ శ్రీ గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు అనే చెప్పవచ్చు. సో ప్రతి వారం కూడా ఇక్కడ భక్తుల రద్దీ అయితే అధికంగా ఉంటుంది. సో వివిధ ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే వస్తుంటారు. సో ఎక్కువగా జనాలు వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా అదే రీతిలో అయితే ప్రభుత్వం అయితే చేసింది. చాలా మంది అయితే ఇప్పటికే ఈ సమయానికి 8 గంటల సమయానికే చాలా మంది అయితే ఇక్కడికి వచ్చారు. ఒక్కసారి వీళ్ళతో మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఏడాది అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తుంటారు. మేము ఇక్కడ రాజేంద్ర నగర్ బుద్ధివెల్కి వచ్చినాము. ప్రతి ఏడాది చేస్తాము. లాస్ట్ ఇయర్ చేసినాము, మళ్ళీ ఈసారి కూడా చేస్తున్నాము. ఇక్కడ చేస్తే అమ్మవారి దేవాలయం మంచిగా ఉన్నాం. మాకు చాలా మంచి అనిపిస్తుందని ప్రతి సంవత్సరం చేస్తాను మొక్కున్నాం. అందుకని మార్నింగ్ మేము 7 o'clock వరకు వచ్చినాం. జనాలు ఏం లేకుండా ఇప్పుడు రష్ ఉంటారని చెప్పి మేము తొందరగా వచ్చినాము. అమ్మవారికి పైకి వెళ్ళలేము కానీ కిందనే అమ్మవారికి ఇక్కడ బోనం సమర్పించినాము. అయిపోయింది, మా బోనం సమర్పించినాం. సో మేకను లేదా కోడినో కోస్తుంటాం. మేము మాది ఏం లేదు, మేమే ఇంటికానే అన్ని వంట చేసుకొని వచ్చినాము. అమ్మవారి బోనం సమర్పించి మేమే భోజనం చేసుకున్నాం ఇక్కడ. సో ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి బోనం ఎక్కించడం అనేది? బోనం వల్ల మాకు ఆనందం, చాలా ఆనందం ఉంది. ఏటకు తీసుకొచ్చి ఎక్కించినాం. మాకైతే సంతోషం ఉంది. ఓకే. సో అక్కడ ఇంటి దగ్గర తయారు చేసుకొని వస్తారా బోనం? ఇక్కడనే తయారు చేస్తాం. సో ఇక్కడే నార్మల్గా అయితే ఇంటి నుంచి బోనాలను అయితే తయారు చేస్తుంటారు. కానీ ఇక్కడ గోల్కొండ కోట వద్ద అయితే మనకి ఇక్కడ ఈ గోల్కొండ ప్రెమిసెస్లోనే బోనాలను అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడనే అన్ని అందరి కుటుంబం అంతా వచ్చి కూడా ఎంతో సరదాగా బోనం తయారు చేస్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి, అలాగే మొక్కులు ఉన్న వాళ్ళైతే వాళ్ళు మేకలను కోయడం కానీ లేకపోతే కోళ్ళను కోయడం కానీ అట్లా చేస్తుంటారు. నార్మల్గా ఈ సాంప్రదాయాన్ని అయితే మనం ఊర్లలో చూస్తుంటాం, గ్రామాలలో చూస్తుంటాం. ఎందుకనంటే బోనాలు సమర్పించిన తర్వాత మరుసటి రోజు ఆ మేకలను లేదా వాటిని తీసుకెళ్ళి అంటే చేన్లలోకి వెళ్ళేసి తినేస్తుంటారు. సో ఇక్కడ అదే సాంప్రదాయం, అదే వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ చూడవచ్చు. అక్కడక్కడ కూర్చొని అంటే కుటుంబం అంతా వచ్చి కూడా అక్కడే కూర్చొని వంటలు చేస్తూ అమ్మవారికి నైవేద్యం వండి అట్లాగే అమ్మవారికి బోనాన్ని కూడా తయారు చేసి ఇక్కడ అమ్మవారికి ఎక్కించి ఇక్కడ వండుకొని తింటున్నారు. సో కంప్లీట్గా ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడా లేని విధంగా అంటే సికింద్రాబాద్ కావచ్చు, లాదర్వాద్ కావచ్చు, అక్కడ బోనాల్లో లేని విధంగా కూడా ఈ అమ్మవారికి అయితే ఇక్కడే బోనం తయారు చేసే అవకాశము, ఇక్కడనే వండుకొని తినే అవకాశం అయితే మంచిగా ఉంది. సో చాలామంది అయితే అమ్మవారికి అంటే పై మెట్లు 400 మెట్ల దాకా ఎక్కి అమ్మవారికి సమర్పిస్తుంటారు. అక్కడ సమర్పించిన వాళ్ళు ఇక్కడ కింద ఏదైతే ఆలయం ఉందో అక్కడ ఈ అమ్మవారి దగ్గరే అమ్మవారికి నైవేద్యము పెట్టేసి ఇక్కడనే తమ మొక్కులను అయితే చెల్లించుకుంటూ ఉంటారు. సో ఇక్కడైతే నెల రోజుల పాటు జగదాంబిక అమ్మవారికి అయితే ఎంతో వైభవంగా అయితే బోనాలు అయితే కొనసాగుతాయని చెప్పవచ్చు. ఈసారి ప్రత్యేకంగా గోల్కొండ శ్రీ మహంకాళి అమ్మవారికి అయితే బంగారు కవచాన్ని, బంగారు చీరని కూడా పెట్టారు. సో ఈ ఏడాది బంగారు కవచం, బంగారు చీరలో అయితే అమ్మవారు అయితే భక్తులకి దర్శనం ఇస్తూ ఉన్నారు. సో స్వయంభూలుగా వెలిసిన ఈ అమ్మవార్లు అయితే భక్తుల కొంగు బంగారంగా అయితే నిలుస్తూ ఉన్నారు. సో
విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. చిన్న పిల్లలకు కూడా బోనాన్ని ఎక్కించి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా మందికి కోరిన కోరికలు తీర్చే దేవతగా కూడా అమ్మవారు నిలుస్తున్నారు. సో అందుకని చాలా మంది అంటే ప్రతి ఏటా చేస్తామని ముక్కుకొని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బోనాలు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ బోనాలు చేయడానికి కూడా ఒక ప్రత్యేక ప్లేస్ని అయితే పెట్టారు. సో ఇక్కడే స్టార్టింగ్లోనే ఎక్కడైతే నాగమ్మ ఆలయం ఉందో అక్కడే దాని పక్కన అయితే బోనాలు చేయడానికి అలాగే వంటలు వండుకోవడానికి కూడా ఇక్కడ ఒక డెడికేటెడ్ ప్లేస్ అయితే ఉంది. సో ప్రతి గురువారం ప్రతి ఆదివారం ఏదైతే గోల్కొండ కోటకైతే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఎవరైనా ఫ్రీగా వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించుకోవచ్చు, తమ ముక్కులు చెల్లించుకోవచ్చు. జనరల్ పబ్లిక్ కూడా ఆ రోజైతే ఫ్రీగానే ఉంటుంది. సో అలా చాలా మంది అయితే పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి ఈ అమ్మవారికి బోనాలను సమర్పించడానికైతే వస్తుంటారు. సో అందమైన వస్త్రధారణలో చాలా సాంప్రదాయబద్ధంగా అయితే ఆడపడుచులు బోనాలను ఎత్తుకొని వస్తుంటే ఈ గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎంతో ఆధ్యాత్మిక శోభని సంతరించుకున్నాయని అయితే చెప్పవచ్చు. సో స్వయంభూలుగా వెలిసిన ఈ అమ్మవార్లు అయితే భక్తుల కొంగు బంగారంగా కూడా నిలుస్తూ ఉంటారు. అందుకని సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి బోనాలను అయితే ఎక్కిస్తుంటారు. సో 4 రోజుల పాటు ఎంతో వైభవంగా అంటే 9 పూజలను అయితే ఈ అమ్మవారు శ్రీ జగదాంబిక అమ్మవారు అయితే అందుకుంటారు. సో 9 పూజల తర్వాత ఈ గోల్కొండ బోనాలు అయితే ముగుస్తాయని అయితే చెప్పవచ్చు. సో మొదటి బోనం ఇక్కడ ప్రారంభమై చివరిలో కూడా ఇక్కడే ఎండ్ అవుతుంది. సో అంతటి వైభవము కాకతీయుల కాలం నుంచి కూడా ఇక్కడ బోనాలు సమర్పించడం. సో తెలంగాణ చరిత్రనైతే ఈ బోనాల ద్వారా అయితే తెలుసుకోవచ్చు. అంతటి చరిత్ర ఈ బోనాలకు ఉంది, అంతటి చరిత్ర ఈ గోల్కొండ కోటకు ఉంది. సో చాలా మంది టూరిస్టులతోనే కలకలలాడే ఈ గోల్కొండ కోట అయితే ఇప్పుడు మొత్తం ఆధ్యాత్మిక శోభనైతే సంతరించుకుంది. ఓటు స్టూడియో.